చాలామంది ఏమంటారు తెలుసా, నా నోరండి నా ఇష్టం. అవును, నీ నోరే నీ ఇష్టమే, కానీ నీ నోటి మాటకి ఒక ఫలము దేవుడు పెట్టాడు. నీ నోటి మాటకు ఒక ఫలము దేవుడు పెట్టాడు. జాగ్రత్త. నోరు మంచిదైతే ఊరు మంచిదైనట్టుగా అంటున్నట్టు, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా ఒక మాట చెప్పనా, నీ కుటుంబంలో నీ మాటలు మంచిగా మాట్లాడాలి. నువ్వు పనిచేస్తున్న ప్రాంతంలో కొలీగ్స్ ఉంటారు, నీ తోటి ఉద్యోగస్తులు ఉంటారు, వారితో నీ మాటలు మంచిగా మాట్లాడాలి. నువ్వు ఏ ప్రాంతంలో నివసిస్తున్నావో, నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో నీ నోటి మాటలు బాగుండాలి. ఏ దేశంలో బ్రతికి ఉన్నావో, ఏ ఊరిలో ఉన్నావో, ఏ గ్రామంలో ఉన్నావో, నీవు నివసిస్తున్న ప్రాంతంలో నీ నోటి మాటలు మంచిగా ఉంటే అనేక మంది ప్రేమను రుచి చూచే వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావు. అనేక మంది ప్రేమను సంపాదించుకునే వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావు. అందుకంటున్నాడు దేవుడు, నీ నోటి మాటలు జాగ్రత్తగా కాపాడుకో, దానికి ఒక ప్రతిఫలం అనేది ఉంది.